వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఇంకా స్టిల్ మనకి రిలీజ్ అయితే చేయలేదు. అండ్ వీటికి సంబంధించి ఇవాళ న్యూస్ ఆర్టికల్లో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో డీటెయిల్గా వాటికి సంబంధించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి దాదాపు చాలా డేస్ కంప్లీట్ అయిపోయింది. బట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇంకా డిక్లేర్ చేయలేదు. 2023లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అనమాట. అప్పుడు కూడా దాదాపు 1.5 month వరకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయలేదు. అగైన్ 2025లో సేమ్ ఇదే అయితే రిపీట్ అయితే అవుతుంది. అయితే ఒకసారి న్యూస్ ఆర్టికల్లో చెక్ చేసుకుందాము. పాలిసెట్ కౌన్సిలింగ్లో జోషం 1.39 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూపులు, అంటే దాదాపు 1,00,000 పైగానే స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే అందరూ కూడా జాయిన్ అయిపోరు. కొంతమంది ఇంటర్లో కూడా ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు, కొంతమంది నార్మల్గా రాసి కూడా ఉంటారు. సో అందరూ కూడా జాయిన్ అవ్వరు. తక్కువ మంది 80,000 మంది సంఖ్య అయితే ఉంటారు. ఒకవేళ కౌన్సిలింగ్ ఇంకా లేట్ చేస్తే ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు కూడా ఇంటర్లో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. అయితే మనకి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన కౌన్సిలింగ్లు జోష్యం జరుగుతుంది. కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి జరుగుతుందని దీనిపై సాంకేతిక విద్యాశాఖ స్పష్టమైతే లేదు. అంటే ఏఐసిటి అయితే ఇంకా మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదు. జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు పునః ప్రారంభించినట్టు మనకి విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరిపోతున్నారు. అలాగే మనకి సాంకేతిక విద్య అలాగే శిక్షణ మండలి అనుమతులు ఇవ్వడంలో కూడా జోస్యం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 70 ప్రైవేటు కళాశాలకు సంబంధించిన అనుమతులపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ కళాశాలలు ఉండగా 180 ప్రైవేటు కళాశాలలు అయితే ఉన్నాయి. అండ్ పాలిసెట్ ఫలితాలు May 14th అయితే మనకు రిలీజ్ చేసిన విషయం అయితే తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 139,840 మంది ఈ పాలిసెట్ పరీక్ష రాయగా 133,358 మంది అర్హత సాధించారు, అంటే పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు. దాదాపు నెల కావస్తుగా మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఇంకా మనకైతే రిలీజ్ అయితే చేయలేదు. అండ్ టోటల్గా మనకి ఇక్కడ చూసుకొచ్చి ఏఐసిటి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో టోటల్ వాళ్ళు అనుమతులు అయితే ఇవ్వాలి. సో అనుమతులు ఇచ్చే వరకు ఈ కౌన్సిలింగ్ మనకి డిలే చేస్తూ ఉంటారు. కాకపోతే మనకి జూన్ అంటే ఈ ఎండింగ్ లోపు మ్యాక్సిమం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. మ్యాక్సిమం 80 to 90% అయితే ఉంటాయి. ఎందుకంటే 2023లో కూడా సేమ్ 1.5 month టోటల్ మన కౌన్సిలింగ్కి సంబంధించి అసలు ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు ఎలాగైతే స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారో అప్పుడు కూడా అలా అయితే వెయిట్ చేశారనమాట. సో కౌన్సిలింగ్కి సంబంధించి మనకి ఈ అనుమతులు వచ్చే వరకు ఇదైతే మనకి స్టార్ట్ చేయరు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఏవైతే బ్రాంచెస్ అయితే పెట్టుకుంటారో ఆ బ్రాంచెస్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తేనే వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. 1-2 కాలేజీలు కావు, దాదాపు చాలా కాలేజీలు మిగిలిపోయాయి. కాబట్టి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మధ్యలో అయితే ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా ఆగిపోయింది. సో తొందరలో ఇవి వస్తాయని అయితే అనుకుంటున్నాను. అనుమతులు రావాలని అయితే కోరుకుంటున్నాను. సో మనకి బోర్డు నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. వాళ్ళు కూడా ఈ మంత్ అన్న వరకు వెయిట్ చేయండి, ఒకవేళ యాక్సెప్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇది లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.